ఏందబ్బా శ్రీధరు ఏంది దిక్కులు చూడండి ఏం చేయాలి సార్ అర్థం కాకుంది. ఏమైంది నీకు? మొన్న బ్యాంక్ కూడా వచ్చిండే కదా. వా నీకు బ్యాంక్ కూడా వచ్చినాడా? మళ్ళీ నీ కర్మ అలా పెట్టన్నా సార్ దొడ్డికి పోతే కూడా వాడు ఎంట పడినాడు. నీకు దొడ్డికి పోతే ఎంట పడుతున్నాడు. నాకేం చేస్తున్నావో తెలుసా? యాడికి పో గుద్దెల కంబడి వాడే వస్తున్నాడు. నాకైతే నిద్ర పట్టకుండా నాకైతే టెన్షన్ కాలే సార్. బాబా అబ్బా నిజంగా ఏమున్నా కూడా ఈ బ్యాంకు లోన్లు పడినాయి అంటే మాత్రం ముద్ద గూడూరు అవుతుంది. ఏంది వాడు తిట్టే మాటలకి కడుపు ఊపుతుంది. అగో ఉబ్బే ఎంత వచ్చిందో చూడు ముందరికి. ఏమైంది ఇంతకు ఏం చేద్దాం దానికి చెప్పు, మళ్ళీ సొల్యూషన్ ఏంది? ఇప్పుడు ఒకటే సార్ ఏమనుకున్నానంటే లోన్ కన్నా టోపేద్దామని. ఆ బక్రా ఎవరు కదా? నీకు తెలిసిన బక్రా ఎవడైనా ఉన్నాడా? నిజంగా ఈ మెంటల్ తెలుసా? ఈ ఈఎంఐలతోనే మెంటల్ టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. 80 లక్షలు కొట్టేద్దామా? అట్లా బక్రాని పట్టేస్తా. ఉండరా ఆలోచించు. తింకు 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 తింకు. ఒకడు ఉన్నాడు. ఎవరు వెళ్ళవా? ఏం అదృష్టమయ్యా మనది. ఏంది ఇట్లా మళ్ళీ వజ్రాలక్క కూర్చున్నారు అవి. చిన్నగా పోయి ఇద్దరు బక్రానా కొడుకులు ఉంటారు. జరిగితే దేవాలయం మీరు ఇప్పుడు బ్యాంక్ ఓనర్, మీరు ఫైనాన్స్ ఇచ్చారు కాబట్టి నేను పట్టుకుని వస్తా. వాళ్ళు ఇది బాగుంది. ఇక్కడ ఉందండి. ఏం అదృష్టం. సంపుడే పో. బాగున్నారా? బాబా ఏం సార్ ఇట్లా వచ్చింది? ఏం అదృష్టము, ఏం అదృష్టము. ఏం సార్ ఏం ఏడు కూర్చున్నారు? ఏం సార్ అడగండి సార్ అడగండి. అది ఎట్లా మళ్ళీ? అది మొన్న మీరు ఒకసారి ఎందుకులే కానీ సార్ దగ్గర సార్ మన బ్యాంక్ మేనేజరు మొన్న అడిగితే డబ్బులని. సార్ సార్ అడగండి సార్. సార్ బ్యాంక్ మేనేజరు. అదే సార్ మనకి మొన్న అమౌంట్ లోన్ అదే మొన్న 80 lakhs గురించి చెప్పారు కదా. మళ్ళీ ఎందుకంటే ఇది అఫీషియల్ సార్. రండి మధ్యలో ఉండండి సార్. మీరు ముఖ్యం మాకి. మీరు మాకి చాలా ముఖ్యమైన వాళ్ళు. ఇంకా సార్ ఎలా ముఖ్యమైన ఏం లేదు. మన మంచి వాళ్ళే సార్, చాలా మంచి వాళ్ళు. మన సందులో సందులో గూట్లో అడిగినా మీ పేరు బయట పడతాయి. ఓకే రెడీ ఇచ్చేద్దాం. కానీ సార్ ఒక దగ్గర ఒక 5-6 కార్లు ఉంటాయి. ఓకే సార్ ఏం తక్కువ అనుకుంటువా? చెప్పకూడదులే ఇంకా అది ఆ రేంజ్ అంతే కదా సార్. అదే సార్ ఏం లేదు. చెప్పేసిన సార్కి అంతా. సార్ కూడా అట్లా వాళ్ళకి ఇద్దాము, మంచి వాళ్ళకి ఇద్దాము, అట్లా నీకు ఎట్లా తెలిసావు కాబట్టి మంచి వాళ్ళకి ఇద్దాం అంటున్నారు సార్. ఒకసారి వీళ్ళ బయోడేటా ప్లస్ తర్వాత వీళ్ళ ఈఎంఐస్ ఏ విధంగా కట్టారు మొత్తం ఒకసారి చెక్ చేసి దాని తర్వాత ఇమీడియట్ గా వీళ్ళకు ఎంత 80 lakhs ఏదో చెప్పారు కదా. అడగండి సార్. ఏం పర్లేదు, ఎక్కువ అడగండి. అడగండి ఎంత కావాలంట వీళ్ళకి? చాలా కానీ చిన్న మతలబ్ ఉంది దీంట్లో. వాళ్ళకు 80 lakhs కావాలంటే ఇమీడియట్ గా వాళ్ళు మన అకౌంట్ లోకి, మన బ్యాంక్ అకౌంట్ లోకి ఒక 30 lakhs కూడా వద్దు, ఒక 25 lakhs ట్రాన్స్ఫర్ చేసేస్తే 25 అయితే మీకు దాంట్లో ఒక బెనిఫిట్ ఉంది. 25 lakhs మాకు ట్రాన్స్ఫర్ చేశారు అనుకోండి, ఆ అమౌంట్ తో కలిపి మీ అకౌంట్ లోకి 1 crore మేము వేసేస్తాం. 1 కోటి రూపాయలు. సో మీరు అంటే ఈ ఆఫర్ రీసెంట్ గా మా బ్యాంక్ లోకి వచ్చింది కాబట్టి మీరు ఈ బ్యాంక్ ఆఫర్ ని ఉపయోగించుకుంటే మాత్రం పక్కగా మంచిగా పడతారు, బాగుపడతారు. ఇది 1 కోటి రూపాయలు. నేను ఇంకోటి ఎవరికంటే వాళ్ళు చెప్పలే సార్. ఏమన్నాడు, మనకు తెలిసిన వ్యక్తులు, మనకు బాగా అనుభవం ఉన్న వాళ్ళు, మనకు సరిపోయే వాళ్ళు, మన మాట వినేవాళ్ళు నే పట్టుకురండి అంటే సార్ దగ్గర పట్టుకుని వచ్చా. సార్ మీరు అదృష్టం సార్. అది ఆలోచించండి సార్. అమ్మ అంటే నీకు 10 వేసుకోండి సార్, లేకుంటే 15 వేసుకొని 30,000 పెట్టండి. మీ అకౌంట్ లోకి వేసేసుకుంటే ఇమీడియట్ గా విత్ ఇన్ 1 hour లో మళ్ళీ మీకు 1 crore శాంక్షన్ అయిపోద్ది.
వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ మీరు డాక్యుమెంట్లు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నేనే డాక్యుమెంట్ అంతే, అంత నమ్మకం. ఏం సార్ మీరు అకౌంట్ నెంబర్ నేను మీకు నైట్ ఇచ్చా, ఆ డీటెయిల్స్ అని చెప్పేయండి. సార్ ఇప్పుడు ఏం లేదు, ఇది కేవలము సంక్రాంతి పండుగ అయిపోయింది కదా, ఏమంటే తెలిసిన వాళ్ళకి ఒకటే కొంచెం ఆఫర్ అట్లా పెట్టినాం, ముందుకు అట్లా దొబ్బినాంలే, ఒక వారం అట్లా తన్నినాం అంతే. ఏం లేదు, ఏమంటే మీరు ఓకే అని తొందరగా మా డబ్బులు ఇచ్చేస్తే కాదు. ఒక పని చేయండి, ఇప్పుడు ఇమ్మీడియట్ గా మీరు ఫోన్ పే ద్వారా ఏమైనా అమౌంట్ ఉంటే కూడా కొట్టేసేయండి, ఎంత ఉంటే అంత కొట్టేసేయండి. మిగతాది కావాలంటే ఒక 1 hour తర్వాత లేకపోతే రేపు మార్నింగ్ సెట్ చేసుకుందాం. ఈ మినిమం ఇప్పుడు మీకు ఒక 5 lakhs మీ ఫోన్ పే లో ఉన్నాయి కూడా ఈయన అకౌంట్ కానీ నా అకౌంట్ కానీ కొట్టేసేయండి. మీ దాంట్లో కూడా మీ దాంట్లో 5 లక్షలు కొట్టేయండి, ఎంత ఉంటే అంత. సార్ ఇప్పుడు చూడండి సార్, నేను చెప్పిందే అదే ఆలోచించకుండా తీసిరి చూడు, మళ్ళా తీసిరి. ఏ సార్, ₹1 రూపాయలు సార్ వీళ్ళని నమ్మి మనం ఇస్తున్నాము. 5 లక్షల కొట్టే మన శ్రీధర్కి కొట్టేసేయండి. సార్ మీరు ఫోన్ ఎవరు చూసినారు? లేదు ఇట్లా ఫోన్ పే చేయండి, ఫోన్ చోలో పెట్టుకుంటుంది. లేదు ఇట్లా ఫోన్ పే చేయండి, ఫోన్ చోలో పెట్టుకుంటుంది. చేసిరా చూపిస్తున్నాడు, వేసినావా? సో ఒక నెంబర్ చెప్పింది కదా మీకు, దానికే ఒక నిమిషం మీకు మొన్న ఒక నెంబర్ ఇచ్చింది, 2 నెంబర్లు ఇచ్చింది, వేరే పేరు మీద. రెడీ, నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని ఓకే కదా? అదే ఆ మాత్రం మీరు చెప్తే ఆ డీటెయిల్స్ అన్ని దానికి ఆ ఫోన్ నెంబర్కి వేయించేసుకో. నంబర్ చెప్తాను, ఆ నంబర్ నువ్వు ఓపెన్ చేయి, ఆ నంబర్ నేను చేస్తాను. ఎంత ఉంది దాంట్లో అమౌంట్? ఎంత కొడతారు మీరు ఇప్పుడు? 5 lakhs. మీరు 5 lakhs పాస్వర్డ్ కొట్టేసేయండి. 1 crore అదృష్టం సార్, అదృష్టం వీళ్ళ ఫస్ట్ ఆఫర్ వీళ్ళకే దక్కింది. ఓకే సార్, వెరీ నైస్ సార్. మీరు ఒక 5 lakhs మీ దగ్గర ఎంత ఉంది? మీరు ఎంత కొడతారు అమౌంట్? 10 lakhs. ఓకే, మొత్తం 15. మిగతా 10 lakhs మీరు ఈవినింగ్ లోపల సెట్ చేసినా ఓకే, ఇదే లేదంటే రేపు మార్నింగ్ బ్యాంక్ వచ్చినా ఓకే సార్. ఇది చూడండి, బ్యాంక్ పోతే కూడా కాదు, ఇది కాదు అసలు సార్. నిజంగా మీరు ఎంత అదృష్టం చేసుకున్నారంటే మీ ఇద్దరు 15 ప్లస్ 5 20 మొత్తం మాకు కొట్టినారు, 20 lakhs కొట్టినారు. మీకు విత్ ఇన్ ఇమీడియట్ గా రేపు మార్నింగ్ కల్లా మీకు 1 crore మీ అకౌంట్ లో ఉంటుంది. అది మా బాధ్యత. ఇంకోటి కోడ్ చెప్తాను మీకు, ఒక్కవేళ రాకపోతే పొద్దున్నే మీరు లేచి తూర్పుకు ఉంగబడి ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకోండి. ఓ స్వామి, ఒకబడి కాదు, తూర్పు తిరిగి దండం పెట్టు అనాలా. అంతే కదా సార్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, అతనే కదా మనకి కాశీలో అట్లే ఉన్నాను సార్. ఎంత పనాయ రూపదాసు, నిన్న వచ్చిన వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అనుకున్నావు కానీ చాలా మోసం చేసి వెళ్ళిపోయినారు. కంత్రనాయలు అనాయలు ఎంత పనాయపేయుడు. కానీ వాళ్ళకంటే మనమే కంత్రనాయల వాళ్ళకి తెలియదు. మనం వేసిన డబ్బులు ఫోన్ పే అది పోలేదు, పోదు కూడా. సరేనా రూపదాస్ గారు? పడింది, గిచ్చబడింది. ఏమయ్యా పెట్టిన కొడుకులు మనమే టోకరా నా కొడుకులు వేసి టోప్ వేయడానికి పోతే మనకంటే పెద్ద టోకరా నా కొడుకులు ఉన్నారు కదా వయ్యడు. ఇంత టాలెంటెడా? అదే కదా, మనమే పెద్ద లపక్కి నా కొడుకులు అనుకుంటే ఈ నా కొడుకులు ఏందిరా భయం మొత్తం. పక్కన నాకు ఈఎంఐ దెంగుతున్నాడు ఏది వాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఎట్లా పోతాం ఇప్పుడు? మళ్ళీ ఎక్కడ అమ్మ, ఈ నా కొడుకుల కంటే పెద్ద పిచ్చి నా కొడుకులు ఒకరు ఉన్నారు. అది పోదా?